హే గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 డే 100 బ్లాగ్స్లో 69th డే. అండ్ ఇంకా ఒక 31 days అయితే మన 100 days 100 బ్లాగ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 482 దగ్గర ఉన్నారు. దాన్ని 500కి తీసుకెళ్ళడానికి అండ్ 1000కి తీసుకెళ్ళడానికి అయితే నాకు మీ సపోర్ట్ అయితే చాలా కావాలి. అండ్ దానికోసం మీరు వీడియోని ఎండ్ వరకు చూడడానికి అండ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మన ఛానల్ అయితే చాలామందికి రీచ్ అవ్వడానికి అయితే స్కోప్ ఉంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనం ఉడిపికి అయితే వచ్చినాం. ఉడిపిలో ఏమేమి దొరుకుతాయి అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఈ వ్లాగ్ వచ్చేసి అంత మినీ వ్లాగ్ అనమాట. జస్ట్ ఒక 3 minutes to 4 minutes అట్లా ఉండేలాగానే తీస్తాను. అండ్ లెట్స్ స్టార్ట్. ఇది వచ్చేసి మనకి ఉడిపి హోటల్ ఎంట్రన్స్. అండ్ చాలా మందికి తెలుసు ఉడిపి హోటల్ అనేది ఎంత ఫేమస్, ఫుడ్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం మెయిన్గా ఫుడ్ టేస్ట్ కాకుండా ఇక్కడ ఏమేమి అవైలబుల్లో ఉంటాయి అండ్ కాస్ట్ ఏంటి అనేది అండ్ అంబియన్స్ ఏంటో కూడా మనం చూద్దాము. సో ఈ వీడియోలో అయితే అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ముసాపేట్ టు KBHP 8th phase వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. అండ్ లెట్స్ స్టార్ట్. మనైతే లోపలికి వచ్చేసినాము. అండ్ ఉడిపి ఉపహార్ ముసాపేట్లో అని చెప్పేసి ఇక్కడ ఉంది ఇది. అండ్ చాలామంది ఉడిపికి అయితే వెళ్ళే ఉంటారు. అండ్ ఉడిపిలో నాకు నచ్చే థింగ్ ఏంటంటే ఎస్పెషల్గా ఇది వెజిటేరియన్స్ కోసమే అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామందికి తెలుసు ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా ఫేమస్ రాదర్ దాన్ రైస్ ఐటమ్స్, స్నాక్స్ కన్నా అంటే. బట్ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ ముసాపేట్లో ఉన్న ఉడిపీస్ ఉపహార్లో ఏంటంటే మనకి రైస్ ఐటమ్స్ దొరుకుతాయి, దోషాస్ అండ్ టిఫిన్స్. సో ఇట్లా చైనీస్ ఐటమ్స్ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో అది. అండ్ ఇప్పుడు మనమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాము, అది కూడా వస్తుంది. అండ్ చూసారు కదా అంబియన్స్ ఎంత ప్లజెంట్గా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ అవ్వడం వల్ల కొంచెం క్రౌడ్ లేదు. బట్ సో టేస్ట్ కూడా బాగుందా లేదా అనేది ఒకసారి అయితే మనం టేస్ట్ చేసిన తర్వాత చెప్తాం. సో గైస్, మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అనమాట. ఇందులో అయితే నాకు అదే బెస్ట్ థింగ్. సో మనకి ఆర్డర్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ కిచెన్ ఉంటుంది. అండ్ అక్కడ పక్కన ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి చాయ్ కార్నర్ అనమాట. అక్కడ మనకి జ్యూసెస్ అండ్ చాయ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ లొకేషన్ చూసిండ్రు కదా, మంచిగా ఇక్కడ చాయ్ వాళ్ళు ఇక్కడ టేబుల్ యూజ్ చేసుకుంటారు. నిలబడే వాళ్ళు నిలబడవచ్చు అండ్ కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చు. అండ్ ఇది కూడా సేమ్ మనం నిన్న రామేశ్వరం కెఫే వెళ్ళినాం కదా, సో దానిలాగానే ఇదంతా ఓపెన్ అనమాట. సో ఎంత క్లోజ్డ్ సర్ఫేస్లో అయితే లేదు. సో అది. అండ్ ఇక్కడ అంబియన్స్ చూసిండ్రు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో అది ఈరోజైతే బ్లాగ్. నేనైతే ఇంకెక్కువ మాట్లాడలేను, ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 11:45 అయింది. చాలాసేపు అయిపోయింది ఇక్కడనే నాకు. బట్ అన్ని బ్లాగ్లో చూపించలేకపోయినా. బట్ అది. అండ్ సో నచ్చిన వాళ్ళు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ ఐ విల్ మీట్ యూ ఆన్ 70th day. And I'm so excited. And until then, stay tuned and bye bye.